ఈ సృష్టి గణపతి జ్యేష్ఠ నక్షత్రానికి సంబంధించిన గణపతి. జ్యేష్ఠ నక్షత్రం వారి ఆరాధన చేయడం చాలా విశేషం. అలాగే ఈ సృష్టి గణపతి యొక్క మూలం, సృష్టికి మూలం ఈ గణపతి. దాంతోపాటు వ్యవసాయం దగ్గర నుంచి ఆరంభించి ఎటువంటి బీజ సంబంధమైన అంకురార్పణ జరిగినా ఆ సమయంలో ఈ సృష్టి గణపతి యొక్క ఆరాధన చాలా విశేషమైనది. ఎందుకంటే ఉద్భవము, ఆరంభించుట, సృష్టి క్రమము అనే దానికన్నిటికి ఈయన అధిపతి. ఈయన గుడి తమిళనాడులోని స్వామిమలై అనే ఊర్లో కొండపైన స్వామినాథ స్వామి టెంపుల్ ఉంది. స్వామినాథుడు అంటే అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆ గుడిలోని ఈయన సృష్టి గణపతి విగ్రహం ఉంది. అక్కడ ఆరాధన అవి జరుగుతూ ఉంటుంది. ఈ గణపతి యొక్క రూపము ఎలుక పైన కూర్చుని 4 చేతులతో కూడి రక్తవర్ణములో కనిపిస్తూ ఉంటారు. అంటే కుంకుమ రంగు ఏదైతే ఉంటుందో, కుంకుమ రాయి, కుంకుమ ఏ రంగులో ఉంటుందో ఆ రంగులో కనిపిస్తూ ఉంటాడు. ఈయన ధ్యాన శ్లోకం పాశాంకుశ స్వదంతామ్రఫలవాన్ ఆఖువాహన విఘ్నాని హంతున శోణ సృష్టిదక్షో వినాయక అని అంటారు. మహాగణపతి యొక్క వినాయకుడైన హే వినాయకుడా, సృష్టిదక్ష, సృష్టిని క్రమబద్ధీకరింపగల శక్తి ఉన్నవాడు, ప్రేరేపింపగల శక్తి ఉన్నవాడు, దాన్ని లయం చేసే శక్తి ఉన్నవాడు అయిన సృష్టి దక్ష అని అంటారు. అంటే సృష్టిని కాపాడువాడు అని కూడా ఒక అర్థం వస్తుంది. అటువంటి మహాగణపతి విఘ్నాని హంతున, ఎటువంటి విఘ్నములునున్నా సరే దాన్ని నాశనము చేసి, నేను ఆరంభించపోవు లేదా బీజ సంబంధమైన ఆరంభము, సృష్టి క్రమము అనే దేనికి సంబంధించిన విషయాన్నైనా నేను ఆరంభించపోవు ఈ వ్యవసాయమునందు అంత నిర్విఘ్నముగా జరిగి ఫలవాన్, పరిపూర్ణమైన ఫలాలతో వర్ధిల్లేటట్టు ఆశీర్వదించు స్వామి అని కోరుతూ ఆయన చేతుల యందు పాశము, అంకుశము, స్వదంతము, ఆమ్రఫలము. ఆమ్రఫలం అంటే మామిడి పండు. ఆఖువాహన అంటే ఎలుకని వాహనముగా చేసుకున్నవాడు అని, ఎలుక పైన కూర్చుని ఉన్నారు. ఈ సృష్టి గణపతి యొక్క విశేషాన్ని 3 భాగాలుగా, ఒకటి వ్యవసాయారంభ సమయంలో చెప్పడానికి, ప్రార్థించి ఆరాధన చేయడానికి, రెండవది కొత్తగా వివాహం చేసుకుని సంతానోత్పత్తికై ప్రజా సంపత్త్యర్థం అని సంకల్పించి వివాహం చేస్తారు. ప్రజా సంపత్త్యర్థం స్వయముద్వహే, నేను వివాహం చేసుకోవడానికి కారణం ఈ ప్రపంచమున యందు ప్రజలు అనే సంపదని వృద్ధి చెందించడానికి అని సంకల్పం అన్నమాట. అలా వివాహానంతర గర్భాధానాది కార్యక్రమానాత్ పూర్వం ఈ సృష్టి గణపతి యొక్క ఆరాధన, ప్రార్థన చేసుకుని ముందరికి వెళ్ళడం సత్సంతానాభివృద్ధి జరుగుతుంది. ఇలాగ ఇది రెండవది. మూడవది, ఏదైనా గృహము లేదా వ్యాపార స్థలము ఇలాంటివి నిర్మించబోయేటప్పుడు శంకుస్థాపన అని చేస్తాం కదా, అంతకి ముందు ఈ సృష్టి గణపతి యొక్క ఆరాధన చేసి దాని తర్వాత శంకుస్థాపన నుంచి ఆరంభిస్తే అది ఒక సృష్టి రూపమే కాబట్టి శంకుస్థాపన నుంచి ఆరంభించి ఆ ఇల్లు కట్టి పూర్తయ్యి దాంట్లో నివసించినంతకాలము అంతా మంచి జరిగేటట్టుగా ఆశీర్వదించమని కోరుతూ ఈయన్ని ఆరాధన చేయొచ్చు. ఇది సృష్టి గణపతి యొక్క విశేషం.